దురదృష్టవశాత్తు ఏ అంశం వచ్చినా ఏ విషయ ప్రస్తావన జరిగినా వాళ్ళకు రాజకీయ ప్రయోజనము సంకుచిత స్వభావంతో విమర్శలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ అంశాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో ముందు బాగానే నిలబడి ఈరోజు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. సెంటిమెంటుతోని మళ్ళీ బ్రతకాలి, చనిపోయిన పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి శాయశక్తుల ఏ రకంగా అబద్ధ ప్రచారాలతో ముందుకు వెళ్తున్నారో నేను చెప్పదలుచుకున్నాను. దాని గోదావరికి సంబంధించిన 3000 టీఎంసీల నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీ నీళ్లను కృష్ణా బేసిన్ మీద నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టులకు 1000 టీఎంసీ అవసరం ఉంది. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని 80,000 పుస్తకాలు చదివిన టీఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు, అపర భగీరథుడని రకరకాలుగా. వారు కనిపెట్టిన బ్రహ్మ పదార్థమే 3000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ రోజు పునాది రాయబడ్డది. గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ 3000 టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేది పునాది ఆ రోజు 2016-21 6వ నెలలో పడ్డది. ఇది మీటింగ్ మినిట్స్ రికార్డ్ అధికారికంగా. ఈ మీటింగ్ హరీష్ రావు గారికి తెలియదనడానికి వీలేదు. హరీష్ రావు గారు మంత్రిగా ఈ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి నేను పంపిస్తాను. ఈ రోజు ఏదైతే గోదావరి బంకంచెర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిండ్రో 2016లో చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకొని ప్రాజెక్టు డిపిఆర్లు అన్ని రెడీ చేసి పెద్దన్నగా సహకరిస్తాను చంద్రశేఖరరావు గారు చెప్పడమే కాకుండా రాయలసీమ పర్యటన సందర్భంగా శ్రీమతి రోజా గారి ఇంటి దగ్గర ఏం మాట్లాడినరో ఇప్పుడు వారు ఎప్పుడు వివిధ సందర్భాలలో ఏం మాట్లాడినరో మీకు చూపించిన. ఇప్పుడు వారు ఇంత స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమకు సంబంధించిన కృష్ణా బేసిన్ పెన్నా బేసిన్కు తరలించడం ద్వారా రాయలసీమను రతనాల సీమలుగా చేస్తా అని చెప్పిన తర్వాత బేసిన్లు లేవు, భేషజాలు లేవు, మేము కలిసి పనిచేస్తాం, కలిసి ముందుకు సాగుతాం, సమర్థుడైన యువకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేను పెద్దనగా పూర్తిగా సహకరిస్తానని చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. నేను ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, మీరు ఇంత విస్పష్టంగా 2016లో 2019లో వివిధ సందర్భాలలో శాసనసభలో బహిరంగ సభలలో స్పష్టంగా గోదావరి జలాలను రాయలసీమ అదేవిధంగా పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం కల్పించి ప్రోత్సహించిన మీరు ఈరోజు ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మరుక్షణం ఉన్న పలంగా హరీష్ రావు గారు బయటకు వచ్చేసి మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, మొత్తం నీళ్ళని తరలించుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగానే కూర్చున్నాడు అని బకెట్లో బురద తీసుకొని చల్లుకుంటే వెళ్తున్నాడు. అయ్యా, ఈ పాపానికి పునాది వేసింది మీ మామగారు. ఆ రోజు నువ్వు మంత్రి, నువ్వే ఆ సమావేశంలో ఉన్నావు. అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని శిక్షించాలి. ఒకవేళ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును హరీష్ రావునే. సర్వ పాపాలు చేసింది మీరు, పాపాల భైరవులు మీరు, తెలంగాణకు అన్యాయం చేసింది మీరు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరి కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం. ఆ కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో మీరిద్దరు, ఆయన సూత్రధారి అయితే కాంట్రాక్టర్, మీరిద్దరు పాత్రధారులుగా కూర్చొని కమిషన్లకు కక్కుర్తిపడి 400 టీఎంసీలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయి, రాయలసీమకు పెన్నా ప్రాంతానికి తరలిస్తామని అన్ని కుట్రలు చేసి ఈరోజు మీ చేతిలో లేకుండా పోయిందని చెప్పి ఆ బురదంతా తీసుకొచ్చి మాకు అంటించాలనే ప్రయత్నం చేయడం ఇది భావ్యమా? చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం, అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము.